దేవుని చేత అది నీ వంటి వాడు అసలు ఎవడునూ లేడు అన్న సాక్ష్యం పొందుకునేటట్టుగా అసలు మనం ఎందుకు బ్రతకూడదు చెప్పండి? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు కూడా మనలాంటి శరీరంతో బలహీనమైనటువంటి పడిపోయేటటువంటి శరీరంతో ఉన్నవారే కదా వాళ్ళందరూ కూడా. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు నిలబడ్డారంటే దేవుని వాక్యానికి విలువనిచ్చారు. దేవుని యందు భయభక్తులు మనం విడిచిపెడితే ఎంత ప్రమాదంలోనికి మనం వెళ్ళిపోతామో అన్న విషయం వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈరోజు అంతకంటే ఎక్కువైనటువంటి విషయాలు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు కదా దేవుడు. ఈరోజు మన కళ్ళ ముందుకు అన్ని భాషల్లో ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లోనికి వచ్చేసింది. అది మనం చదువుకున్నా సరే ప్రతిదినం ఆ మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి కదా. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా నడిస్తే దేవునికి ఇష్టమైన జీవితం మనకి కలిగి ఉంటాం, మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది కదా, అవకాశం ఉంది కదా. ఇవన్నీ అందుబాటులో లేని ఆ దినాలలోనే వాళ్ళు బ్రతికిన భక్తులను మనం గమనిస్తున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు మనకి ఎంత రోషం రావాలి చెప్పండి.